కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల బీజేపీ అభ్యర్థి విద్యావేత్త మల్క కొమరయ్యను ఆశీర్వదించండి. విద్యారంగంలోని టీచర్ల సమస్యలను చట్టసభలలో గట్టిగా పోరాడుతాం. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి టీచర్స్ ఎమ్మెల్సీగా గెలిపించండి. ఒకటి, ఎన్నో సంవత్సరాలుగా మనకు జీపీఎఫ్ బకాయిలు అలాగే ఉండిపోతున్నాయి. అలాగే పిఆర్సీ ఇప్పటి వరకు దాని ఊసే లేదు. కనీసం గతంలో 2020లో మనకు మే వరకు పిఆర్సీ అనౌన్స్మెంట్ అయిపోయి మనము పిఆర్సీని పొందినటువంటి సమయము. కానీ ఇప్పటికైతే ఆ పిఆర్సీ గురించినటువంటి ఊసే లేదు. ఇక డిఆర్ఇయర్స్ రావట్లేదు. జీపీఎఫ్ యాక్చువల్గా ఇప్పుడు నా విషయానికే వద్దాం. నేనైతే ఒక ఇల్లు కట్టుకుంటున్నాను. ఆ ఇంటికి నాకు డబ్బు పనికొస్తుందని నేను జమ చేసుకున్నటువంటి ఆ జీపీఎఫ్ ఖాతాలో ఉంచుకున్నటువంటి ఆ భవిష్య నిధి నా డబ్బులు, నేను ప్రభుత్వం డబ్బులేం కాదు, నా డబ్బులు నేను అవసరానికి వాడుకుందామని అనుకుంటే కూడా నాకు అది రానటువంటి పరిస్థితి. టీచర్ల గౌరవం కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం ఉపాధ్యాయ సంఘాలు, అధ్యాపక సంఘాలు బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్య సారుకు మొదటి ప్రాధాన్యత ఓటు వేద్దాం. చట్టసభల్లో మన టీచర్ల గొంతు బలంగా వినిపిద్దాం. ఇక 317 జీవో 317 వల్ల ఎలాగైతే ఉపాధ్యాయులు నష్టపోయారో మరి దాని గురించినటువంటి న్యాయం చేస్తారని అన్నటువంటి ఆశ ఉండింది. కానీ ఇప్పుడు సంవత్సరం కాలం పైగా గడిచిపోయినా కానీ కూడా ఇప్పటివరకు మనకు ఎలాంటి పరిష్కారం లభించలేదు. కొన్ని మ్యూచువల్స్ అక్కడిక్కడ అరకొరగా ఇచ్చినా కానీ కూడా ఇంకా వాటికి సంబంధించినటువంటి పూర్తి పరిష్కారం మాత్రం లభించలేదు. దానిపై కూడా మన రాబోయేటటువంటి ఎమ్మెల్సీలు దాని గురించి ఫైట్ చేస్తారని చెప్పేసి బలపరుస్తున్నటువంటి మల్క కొమరయ్య గారని చెప్పేసి భావిస్తూ మన ఉపాధ్యాయ మిత్రులందరినీ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి 1వ ప్రాధాన్యత ఓటు మల్క కొమరయ్య గారికి వేసి మన వారిని అమూల్యమైనటువంటి ఓటుతో గెలిపిస్తారని చెప్పేసి భావిస్తున్నాను. అలాగే ప్రమోషన్లు ఎప్పుడో ఒకసారిగా ఇస్తున్నారు. ఇది నెలకొకసారికి ఇస్తే ఏర్పడినటువంటి ఖాళీలు ఏర్పడ్డట్టుగా అవి పూర్తయిపోగా అవి నింపబడిపోగా ఇక రానున్నటువంటి కేవలం ఎస్జిటి క్యాడర్లో ఉన్నటువంటి వాటిని మాత్రమే విద్యా వాలంటీర్లను వాళ్ళని అక్కడ కూడా ఖాళీలు ఏర్పడతాయి, కాదనని కాదు. కానీ వాటిని విద్యా వాలంటీర్ల ద్వారా వీటి ద్వారా పూర్తి చేసేసి తర్వాత రాబోయేటటువంటి కాలంలో డిఎస్సీలను ఎప్పటికప్పుడు కనీసం సంవత్సరానికి కనుక ఒకసారి డిఎస్సీని నిర్వహించి ఖాళీలను భర్తీ చేయాల్సిందిగా అదొకటి బలపరుస్తున్నటువంటి మల్క కొమరయ్య గారని చెప్పేసి భావిస్తూ మన ఉపాధ్యాయ మిత్రులందరినీ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి 1వ ప్రాధాన్యత ఓటు మల్క కొమరయ్య గారికి వేసి మన వారిని అమూల్యమైనటువంటి ఓటుతో గెలిపిస్తారని చెప్పేసి భావిస్తున్నాను.